అయినా భాషలు తుమ్మింది మా మమ్మీ. ఇగో ఇది చదువుకుంటుంది 3 గంట లగాతార్ ఆ గ్యాస్ మీద. అందుకోసమే గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దుగాల నుంచి ఏం కంటెంట్ చేయలేదు. పొద్దుగాల నుంచి మొత్తం ఆగడం పగడం అయిపోయింది. మొత్తం లేచినాం, లేతే చూస్తే మమ్మీకి జ్వరం వచ్చింది. ముక్కు 2 ముక్కులు ఉండే హోళ్ళు అవి బంద్ అయిపోయినాయి. మొత్తం సర్ది వచ్చి, సో ఇక సర్ది కొంచెం దగ్గు కూడా ఉండే, ఇక జ్వరం కూడా హై ఫీవర్లో ఉండే. అయినా మా మమ్మీ లేచి నాస్టా చేసి టిఫిన్ పెట్టి ఇద్దరిగో ఈ బిడ్డ ఇంకా తెలుగులో ఏమంటారు పప్పకు, బిడ్డ ఇంకా నాన్నగారుకు టిఫిన్ ఇంకా నాస్టా చేసి ఇచ్చి పంపించింది. ఇక నేను ఆఫీస్ పోలే. మమ్మీ అన్నది ఆఫీస్ పోకరా ఇవాళ. ఇక నేను ఇమోషనల్లీ అయిపోయినా. నేను పోనని అన్నా. ఇక మనం పోతామని క్లినిక్ ఇక ఇంట్లో వండుకొని పనులు చూసుకొని వేరే పని కూడా చెప్పిండి పప్ప. ఇక ఘాట్కోపర్ స్టేషన్ వగర పోయి మళ్ళా ఇక సామాన్లు అన్నీ తెచ్చి మెటీరియల్ తెచ్చి వచ్చినాక ఇక దాని తర్వాత మేము పోయినాం. నా మమ్మీకి మన మమ్మీ అంటున్నా నేను. కొంచెం తెలుగు కదా మాది, అటు ఇటు ఉంటుంది. నాది కొంచెం ఇగ్నోర్ చేయండి దానికి. సో ఇక నా మమ్మీకి పట్టుకొని నేను పోయినా. ఇక హాస్పిటల్ మేము క్లినిక్ పోయినాం. పోయి ఇక చెకప్ చేయించి ఇక ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా, ఎంట్రీ ఇచ్చినాకనే మమ్మీకి అన్నాడు, सर्दी का सीजन चालू हो गया, अब आ गए बीमार हो गए అన్నాడు. ఇక అక్కడ నవ్వి చెకప్ అయింది. చెక్ చేసి మెడిసిన్స్ ఇచ్చిండు. ఇక దాని తర్వాత మేము వచ్చినాం ఇంటికి వచ్చి ఇక మమ్మీ రెస్ట్ తీసుకున్నది, మెడిసిన్స్ వేసుకొని ఇక బ్యాక్ టు. ఇక సాయంత్రం అవుతుంది, మా దగ్గర కంటెంట్ లేదని ఇక బ్లాగ్ చాలు చేస్తాం, వీడియో చాలు చేసి ఇక ముంగడ ఏమవుతుందో మాకు తెలియదు, మీరు చూసుకోవాలి మరి. ఇక ఇది చదువుకుంటుంది. 3 గంటలకు లేచింది. ఇది వచ్చి క్లాసెస్ నుంచి పొద్దుగా లేచి అంటే క్లాసెస్ పోయి వచ్చి ఇక 12 బజే వచ్చింది. దుపేర్లా అంటే మధ్యాహ్నం. కొంచెం హిందీ వర్డ్స్ వస్తాయి. మధ్యాహ్నం ఇక దాని తర్వాత తిన్నది హిరిగా తిని మళ్ళీ 3 గంటల దాకా వన్నది. 3 గంటలు ఇన్ని గంటలు నేను వంట. ఇప్పుడు రాత్రి కూడా వంట నేను. ఇగ్నోర్. దాని తర్వాత ఇక 3 గంటలకు లేచి చదువుకుంటుంది. 3 గంట లగాతార్ చదువుకున్నది. దేని గురించి అడిగితే బ్రెయిన్ గురించి అన్నది. నేనన్నా, జో లేదు నీ దగ్గర బ్రెయిన్, దాని గురించి ఎందుకు చదువుతున్నాడు, ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు దాని గురించి? బయాలజీ కొంచెం చెప్తారా, ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు బ్రెయిన్ గురించి? చదువుకుంటే బ్రెయిన్ వస్తుంది అది. సో మేము ఇప్పుడు ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టినాం. హిందీలో కావాలన్నా తెలుగులో కావాలన్నా పోల్ పెట్టినాం. అదో మిక్స్ లో కావాలన్నా దేనిలో కావాలో చెప్పండి, దానిలో ఎత్తాం. మాకు కొంచెం హిందీ ఇట్లా ఫ్లోలో కాదు, ఎందుకంటే మేము తెలుగులోనే మాట్లాడతాం. సో హిందీ ఫ్లోలో కాదు, తెలుగు అయితే ఎక్దమ్ రాప్చిగా ఉంటుంది మాది. సో ఇన్స్టాలో పోలే, అక్షిత ఇన్స్టాలో పోయి పోల్లా అంటే మాది ఫ్లో మంచిగా ఉంటుంది. సో ఇన్స్టాలో మేము స్టోరీ పెట్టినాం, పోల్ పెట్టినాం. హిందీలో కంటిన్యూ చేయాలా కంటెంట్ మొత్తం, యాతో తెలుగులో కంటెంట్ చేయాలా మొత్తం మిక్స్ లా, లేకుంటే తెలుగు హిందీ మిక్స్ చేసి చేయాలన్నా చెప్పండి. మిక్స్ చేస్తాం మేము పైలా. కొందరు కమెంట్ చేసి తెలుగులోనే చేయాలని. సో మేము ఇక హిందీ ఆడియన్స్ కి కొంచెం అర్థం కాదని ఇక మేము హిందీలో చేస్తాం బీచ్ మీద. సో మీరు చెప్పండి, హిందీ కావాలన్నా మేము తెలుగు కావాలన్నా ఇక చెప్పండి. ఇక మేము అట్లనే కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మేము పైలా కాఫీ చేసుకుంటాం. ఇప్పుడు అవుతుంది టైం 7 అయ్యేదానికి వస్తుంది. ఇప్పుడు కాఫీ చేసి కాఫీ తాగి మంచిగా ఎక్కడైనా బయటికి ఇక్కడ ఒక కాడ ఇది అంటుంది కావు గల్లీ అని. ఏంటిది కావు గల్లీ అని ఉన్నది ఇక్కడ పక్కకు, మా పక్కకు. అక్కడ ఏదైనా చూస్తాం, ఏమైనా దొరుకుతుంది అంటే మంచిది నాకు తినేలా. వాఫల్ అంటుంది, వాఫల్ అవన్నీ నాకు నచ్చాయి. కావగల్లి అంటుంది ఇక్కడ పోతాం అని.
సో అక్కడ పోయి చూస్తాం ఏమన్నా ఉంటే ఏమైనా ఉంటే తింటాం లేకుంటే చక్కగా అక్కడ మూతి చూపించుకే బ్యాక్ టు ద హోమ్. ఇప్పుడు అక్షిత అని నా చెల్లి ఇప్పుడు కాఫీ చేస్తుంది, మేము తాగుతున్నాం. ఎట్లా చేస్తుంది చూపిస్తుంది కాఫీ. ఎట్లా చేస్తావు అక్షిత కాఫీ? ఇదే ఇక్కడనే మేము భయపడుతున్నాం దీనికి గ్యాస్ కాడ పంపించద్దాం. సో రేపేమన్నా అయితే మాకు యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా కంటిన్యూ చేయాలి మాది. సో ఇప్పుడు చూస్తాం ఇది ఎట్లా చేస్తుందో చూసుకుంటా ఉండాలి. చలో ఇప్పుడు అక్షిత చేస్తాను. ఇగో బాసలు మమ్మీ దోమింది, ఎంత జ్వరం ఉండే అయినా బాసలు దోమింది మా మమ్మీ. ఇగో ఇది ఉన్నది చూడు వచ్చి పండుకున్నది బాసలే దోమింది. బోర్డ్స్ ఉంటే ఏంటిది నీకు ఇది 15 మినిట్ పడుతుంది చేసేదాన్ని. నిన్న ఏంటిది ఇయ్యాలు కూడా చేయాలి. చెయ్యి జల్దీ చల్ కాఫీ. పోతున్నాంగా ఇప్పుడు. అది మమ్మీ కోసం చేసినాం, ఇప్పుడు నాకు ఇంకా నీ కోసం చేయి. జర కాఫీ తాగి పోతాం మనం. మమ్మీకి కూడా కావాలనా? నువ్వు తాగుతావే, నీకేంటి ఇట్లా మాట్లాడక ఇస్తావు కదా. అద్దు అంత ఒక గ్లాస్ కావాలి బస్. పోయిన మందిర్ వచ్చి ఇట్లా పెడతారా ఇడ నన్ను అంటాను. ఇవి కడిగేస్తాను నేను. చాలా ఉన్నావు, ఫ్లోలా ఉన్నది, ఎట్లా కడిగేస్తావు? నేను కడిగేస్తాను. నేను కూడా ఇప్పుడు మరి చలో ఇప్పుడు అక్షిత ఎత్తుంది. ఏమి ఎత్తున్నావు అక్షిత తెలుసా నీకు? అది ఉప్పు ఎత్తలేవు కదా, చక్కెర అంటారు. చక్కెర అంటారా? షుగర్ అంటారా? ఎన్ని చెంచాలు ఎత్తున్నావు? కొంచెం ఎత్తిన. ఇట్లే అదర్ నీకు పరిశానే చేసేది ఉంటే ఇక్కడ నుంచి పోవచ్చు మీరు. లేకపోతే చక్కెర బదులు ఇంకేమన్నా వేసిన ఎత్తా. అయ్యి అది నీకే తాగిపిస్తా నేను. అదర్ నా ఫ్రెండ్స్ చూసిందనుకో అనుకుంటారు నీకు కాఫీ కూడా చేయరాదు. అత్తది అంటారు. ప్రొఫెషనల్ షెఫ్ యు నో. ఆరామ్ సే అది పడ్డదనుకో. చెప్పుకుంటానే చేయి, వాళ్ళకి తెలుస్తుంది నువ్వేం చేస్తున్నావు. వాళ్ళు ఫస్ట్ టైం మన కిచెన్ రాకపోతే యూట్యూబ్ లో చూసుకోండి. అదేతో చూస్తుళ్ళు మన బ్లాగ్, అందుకోసం చూస్తుళ్ళు వాళ్ళు కాఫీ ఎట్లా చేస్తున్నా. అర్థమైందా? పైసలు తగ్గుతాయి. ఈ షక్కలకు పైసలు కూడా కావాలి. నీకంటే మంచి షక్కలు ఉన్నారు. అర్థమైందా? Guys, this is coffee powder. You have to pour this in your. ఇదేనా? What is this called? What is this called? అరే ఆగుతా, నేను బ్రెయిన్ గురించి చదివినా ఇప్పుడు. నా మిడిమెన్ అక్కడనే అటకాయించాడు. సారీ. ఏమంటారు దానికి? గ్లాస్ అంటారు. స్టీల్ గ్లాస్. తో ఏం బ్రాండ్ ఎత్తున్నావు నువ్వు కాఫీ? నెస్కాఫే గైస్. ఇది ఉన్నాయి, లేబలింగ్ ఉంటుంది పడుతుంది. తో కాఫీ అయిందంట. ఇగో చూడండి ఆ గ్యాస్ మీద. అందుకోసమేనే చాలు అంత ప్రొఫెషనల్ చూపెట్టకు మళ్ళా నీకు. ప్రొఫెషనలా? పాలకు కూడా అది జాలి పెట్టి తిత్తుంది, చాయ్ పెట్టినట్టు. దీనికి కాఫీ పెట్టచ్చు అంట. చూడు ఇక్కడ, చూడు ఇక్కడ. అరే నాకు ఇక్కడ పోయా, నేను ఇట్లా చూసుకుంటా, బయట పోతే ఇట్లా పోతాను. చలో ఇక కాఫీ తాగి మేము బయటికి వెళ్తాం. వెళ్ళి దాని తర్వాత చూపిస్తాం ఏమేమి ఎత్తున్నాము, ఏమేమి తింటున్నామో, ఇక్కడ పోతున్నామో. సో చూస్తూ ఉండుండ్రి. సేమ్ టు సేమ్. సో ఇప్పుడు వీడియోలో ఎవరు చూస్తున్నారు వాళ్ళు జర లైక్ ఉంటుంది చూడు, లైక్ ఆప్షన్, అది సబ్స్క్రైబ్ లైక్ చేయండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ రిలేటివ్ ఫ్రెండ్స్ లకు కూడా చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని. మైక్ పట్టుకుని ఇట్లా పట్టుకో, మైక్ అయిపోయింది చెప్పి. ఇప్పుడు పట్టుకొని ఫైదా లేదు. తో మమ్మీ జర నీ బిడ్డది కాఫీ ఎట్లా ఉన్నది చెప్పు జర. తాగినా పైలనే అడుగుతాను. అస్సలు బాగాలేదు. ఏంటంటే బతకాలంటే దీని కాఫీ తాగాలి. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారు వాళ్ళ కాఫీ తాగి. అంత గలీజ్గా ఉంది. లేచి వాళ్ళు ఎదురుగాకి వెళ్ళి చెప్తారు, మేడం ప్లీజ్ మళ్ళీ కాఫీ పెట్టకండి,
ఎందుకంటే చనిపోయినాం, శాంతిగా చనిపోయినాం. నీ కాఫీ తాగి మళ్ళీ లేచినాం అని అర్థం. సక్కలు చూడు, ఈ కామెడీ చేస్తున్నా. ఇంకా మంచిగా ఉన్నాయి అసలు. తాగాలి. ఇగో ఇప్పుడు తాగుతాను, ఇప్పుడు తాగి మంచిది అది. సో గాయ్స్ తయారైనాం ఇప్పుడు. జర ఇగో ఇది అది ముఖం పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు జర వెళ్తాం, వెళ్ళి పోతున్నాం. వెళ్ళిపోతాను. ఇక మమ్మీ ఒక పని చెప్పింది, బాజీ వగేరా తెమ్మన్నది. ఇప్పుడు బాజీ వగేరా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే మార్కెట్ నుంచి వెళ్ళి తెమ్మన్నది. తెత్తాం. సో తిని జర అక్కడ బాజీ మార్కెట్ ఉన్నది, పోయి చూసి ఇంకా బీజియం ఇస్తాను. తెత్తాం తెత్తాం. చూడలే మా స్ట్రగల్ చూడాలి మొత్తం. ఇది మేము ఇట్లా ఆబ్స్టికల్స్ లెక్క ఇట్లా సైడ్ కి పోవాలి నడుచుకుంటా. మనుషులు అత్తనే ఉంటారు, ఆఫీస్ పోయి వచ్చి బయటికి వెళ్ళి ఇక పోయి వస్తారు. సాయంత్రం వస్తే ఇక గర్దీ ఉంటుంది పబ్లిక్. చూడండి ఇక్కడ దాకా గర్దీ. ఇక నడుచుకుంటా పోతున్నాం. జర ఇక వెదర్ ఎట్లా ఉన్నదంటే కొంచెం చిల్గా, ఎక్దమ్ చల్లగా ఉన్నది. ఇక మస్తుగా ఇట్లా ఇక్కడ ఎట్లా ఉన్నదంటే ఇది ఏరియా కదా, ఈ ఏరియాలో మొత్తం శాంతి ఉంటుంది. ఎక్దమ్ దీనికి గరుడియా అంటారు. ఇక్కడ మార్కెట్ సైడ్, ఇది మార్కెట్ సైడ్ ముంగడ ఇక బిల్డింగ్స్ వస్తాయి. బిల్డింగ్స్ వచ్చినాక ఇక్కడ జర చిల్, ఎక్దమ్ శాంత్, పీస్, చెట్టులు, ఒకటే రోడ్డు. సో దానిలో కొంచెం ఆరామ్ అనిపిస్తుంది. నడుచుకుంటూ పోతున్నాం. నడుచుకుంటూ పోయినాక ఇక దగ్గరలోనే ఉన్నది కావాలి. గాయస్ ఇప్పుడు మేము వచ్చినాం కావుగల్లి. ఇక్కడ వచ్చి కూర్చున్నాం, ఆర్డర్ ఇచ్చినాం. డ్రై మంచూరియన్ షెజ్వాన్ వెయిట్ చేస్తున్నాం. అంకల్ ఆర్డర్ ఇక్కడ రెడీ అవుతుంది, అంకల్ చేస్తుండే చూసుకుంటాం. మాకే మేము ఏం చేస్తాం, రెడీ అయిపోయింది మొత్తం. ఫ్రై చేసి మొత్తం యాస్టడీ. చికెన్ మంచూరియన్ మంచిగా ఉంటుంది, ఈ వెజ్ మంచూరియన్ అంత కాకలేదు. టిక్ టాక్ ఉన్నది. ఎట్లా ఉన్నది? తిన్నాం, అయిపోయినాం, వెళ్తాం. ఇప్పుడు మేము ఇంటికి పోతాం మళ్ళీ. రాస్తారా ఇప్పుడు ఏమన్నా ఇట్లా చల్లగా ఏమైనా తినబుద్ధి అయింది. ఐస్ పాప్స్ దొరికినాయి. యాక్చువల్లీ దీన్ని పెప్సీ అంటారు. ఇప్పటి జెన్సీ లాంగ్వేజ్లో ఐస్ పాపు, బీస్ పాపు ఏమో అంటారు. 5 రూపాయల దొరికే వస్తువు ఇప్పుడు మేము 50 ఎంత ఒకటి 25 రూపీస్ పెట్టి కొన్నాం. మంచిగా ఉన్నది కదా. సో ఇప్పుడు మేము ఇంటికి పోతాం తినుకుంటా. ఇంటికి పోయినాక ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఇంటికి పోయినాక ఇప్పుడు మేము దీంతో పని చేస్తా. బాసలు వగేరా దొమాడుతున్నది. వీడైతే కూర్చుంటాడు ల్యాప్టాప్ పట్టుకొని. వీళ్ళైతే మంచిగా ఒక ల్యాప్టాప్ పట్టుకున్నామా, దినభర్ కూర్చున్నామా, ఒక్క కడ కూర్చొని పని చేయడం బెటర్. కాలకట్ట తీసుకున్నా, నేనేమో ఆరెంజ్ ఫ్లేవర్. కాలకట్ట కంటే ఎక్కువ జామున్ టేస్ట్ వస్తుంది. నేను అనుకున్నా కాలకట్ట పక్క రోజుల తర్వాత టేస్ట్ చేస్తున్నా అని, కానీ జామున్ ఫ్లేవర్ ఇచ్చిండు కాలకట్ట పేరుతో. మంచిగా నీదే లాల్ అయింది. నాదైతే నార్మల్ ఆరెంజ్ ఫ్లేవర్ మంచిగా ఉండే నాకు. ఇంకా ఏం లేదు, ఇప్పుడు తినుకుంటా పోతాను. ఇక నడుచుకుంటా వచ్చినాం. ఇక బాజీ మార్కెట్ ఆడ వచ్చినాం. అంటే ఏరియా నర్సిక్లోనే ఉన్నది. ఇప్పుడు మేము ఇక బాజీలు తీసుకొని మమ్మీకి అడిగి ఏమేమి బాజీలు ఉన్నాయో రేట్లు చెప్పి గేట్ చేపించి దాన్ని ఇక బాజీ తీసుకుంటాం. పావు కిలో, అర్ధ కిలో ఏదో. బ్లాక్ కలర్ కార్ ఉంటే ఇక వెళ్ళినాం మార్కెట్ నుంచి ఇక బాజీలు తీసుకుని. ఇక్కడ చూడు. సో గైస్, దీంతోనే మా బ్లాగ్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అక్షత నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లా అయితే ఎవరు సబ్స్క్రైబ్ కమెంట్ చేసి చెప్పండి. కమెంట్ నేను పిన్ చేస్తా. ఏమైనా రియాక్షన్ ఏం చేయాలి, నేను ఇప్పుడు మాట్లాడేదానికి ఏం లేదు. బాయ్ గాయ్స్. నా గురించి ఇట్లా చెప్తే నేను ఏం చేయాలి? బాయ్ గాయ్స్, తర్వాత కలుద్దాం. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్. టిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్.